ముందుగా ASN24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంకు వ్యతిరేకంగా ఆదివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు BCBని అడ్డుకుంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన విచ్ఛిన్నం చేసి అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని, అరెస్టు చేసిన విద్యార్థి సంఘ నాయకులను తక్షణమే విడుదల చేయాలని AIFDS రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి డిమాండ్ చేశారు. ఆ భూమిని ఏదో కంపెనీకి ఇస్తామని చెప్తే ఊరుకునేది లేదు. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసము ఇస్తే మేము స్వాగతిస్తాము. ఎందుకంటే నువ్వు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసే విధానపరమైన ఆలోచనలు చేయాలి తప్ప గత పాలకులు చేసిన ప్రభుత్వాన్ని విధానాన్ని వ్యతిరేకించి మళ్ళీ రెచ్చిపోయి చేస్తూ ఉన్నావు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఏదైతే ఈ HEC కాలేజీ భూములు ఉన్నాయో దీని జోలికి రావద్దు. ఒకవేళ నీకు అంత ప్రేమ కనుక ఉంటే ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి మీరు ఆ భూముల జోలికి రండి. వేరే వ్యాపారస్తులకు వేలంపాటలో కనుక వాళ్ళు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇప్పటికే మేలుకొని ఉద్యమాలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పట్టబోతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నీకు కావాలంటే వేలాది ఎకరాల భూములు ఉన్నాయి, బడా పెట్టుబడిదారుల భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి. వాళ్ళు జోలికి పోవట్లేదు. ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్న భూములు ఉన్నాయో ఆ భూముల పైన మీకు కనుబడింది. ఆ భూములను లాక్కునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇది విరమించుకోవాలా. లేని పక్షంలో విద్యార్థి యువజన MCPI పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రత్యేకమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ను హెచ్చరిస్తూ ఉన్నాం.